ఈ దేవుడు తినవద్దు అని చెప్పిన ఆ వృక్షం యొక్క ఫలాలను తిని అవిధేయురాలై లేక ఇద్దరు అవిధేయులై శాపమును కొని తెచ్చుకున్నారు. ఎవరు అంటే ముఖ్యంగా హవ్వ, ఆదాము యొక్క భార్య, సహకారి. సో హవ్వలో ఉన్న ఏమిటి అని అంటే, ఎందుకు ఆ యొక్క పండు తిన్నది అని అంటే, ఆ పండట ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో కూడా తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు తినవద్దు అని చెప్పిన పండును వాళ్ళు తిన్నారు. ముందు అవ్వ తిన్నది, కొన్నిటిని తిని, ఒక పండే కాదు కొన్నిటిని తిని, మరి తన భర్త కూడా ఆ పండ్లు ఇచ్చినప్పుడు తను కూడా తిన్నాడు. ఇద్దరు తిన్నారు కనుక వాళ్ళిద్దరూ అవిధేయులయ్యారు. అనగా దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరారు లేక మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపము, అతిక్రమము చేశారు అన్నమాట. దానికి ఫలము అంటే దాని యొక్క ఫలితము ఏమిటంటే 16వ వచనంలో ఉన్నది. దేవుడు వారిని శపించాడు. చూడండి, 16వ వచనంలో ఏమి రాయబడి ఉందనంటే, ఆయన స్త్రీతో, దేవుడు, ఆయన అంటే దేవుడు స్త్రీతో హవ్వతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. అది ఈ యొక్క పాపం యొక్క ఫలితం ఏమిటనంటే, ప్రయాసపడుతుంది, తర్వాత గర్భవేదన మిక్కిలి హెచ్చించెదను అంటే బిడ్డలు కనేటప్పుడు ఆ యొక్క పురుటి నొప్పులు, ఆ వేదన, ఆ ప్రయాస నీకు వస్తుందని, తర్వాత వేదనతో పిల్లలను కందువు. నీవు చాలా వేదనతో నీవు పిల్లను కంటావు, నీ భర్తెడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఇది ఆ పండు తిన్నందుకు వచ్చిన శాపము. అలాగే ఆదాముకి వచ్చింది. ఆ తర్వాత సాతాను శపించాడు. మరి వీరిని బట్టి భూమి కూడా శపించబడినది. అంటే హవ్వలో ఉన్న ఆ కోరిక ఏమిటంటే వాంఛ, తన కోరికను తీర్చుకుంది, తర్వాత పాపాన్ని కన్నది. వాంఛ లేక కోరిక అనేది పాపంలోకి నడిపిస్తుంది. కోరికలు అవసరాల వరకు ఉండటం మంచిదే, కోరికలు లేకుండా ఎవరికి ఉండవు. కానీ మన కోరికలు ఎలాగుండాలి అంటే, మన అవసరాల వరకే ఉండాలి. కానీ మన అవసరాలకి మించిన కోరికలు వాంఛ అంటారు, లేక కోరిక. చూసారా, అది శోధనలోనికి తీసుకొని వెళుతుంది. అంటే ఆదాము అవ్వలు, లేక ముఖ్యంగా అవ్వ శోధించబడినది సాతాను చేత, శోధనలో పడిపోయినది. చూసారా, ఆమె నిలబడల, దేవుని ఆజ్ఞ కొరకు ఆమె నిలబడలేదు, ఆమె పడిపోయింది. దాని ఫలితం కూడా ఉన్నది. అయితే మనము అలా ఉండకూడదు.
ఆదామును అవ్వను చూచి మనము నేర్చుకోవాలి. ఏమిటనంటే శోధనలో పడిపోకూడదు. సాతానుడు శోధిస్తాడు పాపంలో పడవేయటానికి. మనము సాతాన్ని ఎదిరించాలి. వాడి శోధనలోకి మనం వెళ్ళకూడదు. శోధింపబడకూడదు. వాడు శోధిస్తాడు. మరి మనం జాగ్రత్తగా ఉండాలని ఆ స్త్రీ ద్వారా మనము అనగా హవ్వ ద్వారా నేర్చుకున్నాం. అలాగే మరి ఆ రెండవ స్త్రీ, ఆమె మనకు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, 1 నుండి 15 వచనాలు చదివితే అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె ఎవరంటే మిర్యాము. ఎవరండి ఆవిడ పేరేంటి? మిర్యాము. ఈ మిర్యాము ఈవిడి లక్షణం ఏంటంటే ఈవిడ కూడా ఆశించే లక్షణం ఉన్నది. ఉన్నత పదవి కొరకు, అధికారం కొరకు ఆశించు స్త్రీ అన్నమాట. 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే మోషే మీద ఇంకా సణుకున్నది. మరి మోషే మీద అనేకమైన అంటే విరోధముగా మాట్లాడింది. దాని ఫలితం ఏంటో తెలుసా? ఆమెకు ఏ రోగం వచ్చిందండి? తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే దాని నుంచి విడుదల కలిగిందనమాట. చూసారా, హవ్వ చేసిన పాపానికి ఈరోజు కూడా మనం అనుభవిస్తున్నాం. ఈరోజు కూడా అదే పద్ధతిలో మనం వెళ్ళిపోతున్నాం. ప్రసవ వేదన ఏమి తగ్గలేదు. భర్త నిన్ను ఏలుటంతో మానలేదు. చూసారా, ప్రభు చెప్పాడు ఆ రోజు, అవే జరుగుతూ ఉన్నాయి. అలాగే మిర్యాము కూడా మోషే మీద తిరుగుబాటు చేసింది. తన వివాహం మీద వ్యతిరేకంగా మాట్లాడింది. నువ్వు కూషు దేశస్తురాలని వివాహం చేసుకున్నావు, ఆవిడ యూదురాలు కదా, మనం యూదులం కదా. ఇట్లాగా ఆయనను విమర్శించింది, వ్యతిరేకంగా మాట్లాడింది. అంత మాత్రమే కాదు, దేవుడు నీతోనైనా మాట్లాడింది, మాతో మాట్లాడలేదా అని కూడా అది బయట పెట్టేసింది, వెళ్ళగక్కేసింది, వ్యతిరేకంగా మాట్లాడింది. దాని ఫలితమే ఆ రోగము. తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారనుకోండి, వేడుకున్నది, దేవుడు బాగు చేశాడు, అది వేరే సంగతి. కానీ ఆమెలో ఉన్న మనస్తత్వం మంచిది కాదు. ఆమె విశ్వాసే, కానీ తనలో ఉన్న ఆ విధానం మంచిది కాదు. ఏది? ఆశించటము, తర్వాత అధికారం కొరకు ప్రాకులాడటము, ఉన్నత పదవి కావాలనుకోవటము, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ మిర్యాములో మనకు కనబడతాయి. ఆదాములో హవ్వలో ఏంటంటే వాంఛ, కోరిక, ఆ శోధనలో పడిపోయింది ఆవిడ. ఈవిడైతే వ్యతిరేకంగా మాట్లాడుతుందన్నమాట. దేవుని సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడింది. అలాగా మనము మాట్లాడకూడదు. దేవుడు చూసుకుంటాడు. మోషేలో ఏదైనా ఉందనుకోండి, దేవుడు శిక్షిస్తాడు, కానీ మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అలాగే మనం కూడా వ్యతిరేకంగా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. దేవునికి మనము దాన్ని అప్పగించాలి. తర్వాత మూడవ స్త్రీ రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మనకు రూతు మోయాబీరాలు, ఆమె తన అత్త అయిన నయోమితో మాట్లాడుతుంది. సందర్భం ఏంటంటే, మరి నయోమి బెత్లెహేములో ఉండే ఆమె, ఇశ్రాయేల్ దేశంలో ఉండేది. అక్కడ కరువు వచ్చినప్పుడు
మరి తన భర్తతో కలిసి మోయాబు దేశం వెళ్ళినది. ఆ మోయాబు దేశంలో భర్త చనిపోయాడు. తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఆ తర్వాత 2 కోడండ్రు మాత్రమే ఉన్నారు. వాళ్ళు మోయాబీరండ్రు. మోయాబు దేశం అంటే మీకు తెలుసు, అది ఇశ్రాయేలు దేశం లాంటిది కాదు. అక్కడ విగ్రహారాధన, అన్య దేవతలను వాళ్ళు పూజిస్తారన్నమాట. ఆ మోయాబు స్త్రీలనే తన కొడుకులకు వివాహం చేసింది. వాళ్ళు యూదులు, ఇశ్రాయేలీలు. వాళ్ళు యెహోవా దేవుని ఆరాధించేవారు. కొంతకాలానికి వాళ్ళు అక్కడ మరి నివసించిన తర్వాత భర్త చనిపోయాడు. తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. ఇక కోడండ్రు మాత్రమే ఉన్నారు. ఆ కోడండ్రులో ఒక కోడలు, ఆవిడ పేరు రూతు. ఆ యొక్క కోడలు అన్న మాటలు ఇవి ఇప్పుడు మనం చదువుకున్న 16వ వచనంలోని మాటలు. ఏమంటుందనంటే, నన్ను నా వెంబడి రావద్దు అని నువ్వు అనొద్దు. తర్వాత నన్ను విడిచిపెట్టమని నీవు అనొద్దు అని కోడలు అత్తతో అంటుందన్నమాట, నయోమితోటి. ఎందుకనంటే నయోమి ఇక తన దేశానికి వెళ్ళిపోతుంది. ఈ 2 కోడండ్రు మోయాబు దేశానికి సంబంధించిన వాళ్ళు కనుక మీరు వెళ్ళి మీరు వివాహం చేసుకొని మీ తల్లిదండ్రుల ఇంటి దగ్గరికి వెళ్ళిపోండి, చక్కగా మీరు ఉండండి అని నయోమి చెప్పింది. ఇంకా నాకు బిడ్డలు కలగరు, ఒకలా నేను వివాహం చేసుకొని బిడ్డలు కనే వరకు అప్పటి వరకు మీరు ఉంటారా ఏంటి, కనుక అది జరగని పని కనుక మీరు వెళ్ళిపోండి అని అంటే, సహజంగా మరి భర్తలు చనిపోయినప్పుడు భార్యలు తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతారు. ఒక కోడలు వెళ్ళిపోయింది. ఈ 2వ కోడలు అనగా ఈ యొక్క రూతు మాత్రము బ్రతిమలాడుకుంటుందట ఎవరిని, అత్తను. ఏమని అంటే, నన్ను విడిచిపెట్టండి అని అనొద్దు, నాతో రావద్దు అని అనొద్దు, నీవు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను, నిన్ను ఎక్కడ సమాధి చేస్తారో పాతి పెడతారో అక్కడే నేను కూడా సమాధి చేయబడతాను అని అత్తతో చెప్పింది అనమాట. చాలా గొప్ప సంగతి. ఎందుకనంటే సహజంగా 2 భక్తిపరురాలే, అత్త భక్తిపరురాలే, కోడలు కూడాను. కోడలికి భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అత్త దగ్గర నుంచే వచ్చింది. అత్త మరి నయోమి ఇశ్రాయేలీరాలు లేక యూదురాలు, భక్తిపరురాలు. ఆవిడని బట్టి ఆవిడ కూడా నేర్చుకుంది. కనుక నాకు ఈ శరీర సంబంధము, మా తండ్రి తల్లిదండ్రులు లేక మా బంధువులు, మా దేశం, మా ఆచారాలు, మా పద్ధతులు, మా అలవాట్లు, వీటన్నిటికంటే దేవుని బిడ్డలతో ఉండటం మంచిది అని ఎంచుకొని నీతో నేను వస్తానని అన్నదానంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భక్తి లేక స్థిరమైన మనస్సు కలిగినదో. అట్లాగా తీర్మానం చేసుకుంది. ఎవరు ఎట్లా ఉండాలి, దేవుని బిడల వైపు ఉండాలని. అసలు శరీరీతిగా చూస్తే బంధత్వంలో అత్తానంటే జనరల్గా అత్త కోడలంటే అంత దగ్గరగా ఉంటారా అనే ప్రశ్న ఉంటుంది. సహజంగా అయితే భర్త చనిపోగానే అమ్మగారింటికి వెళ్ళిపోద్ది, అంతేగాని అత్త ఇంటికి వెళ్ళదు కదా. ఇప్పుడు ఈవిడ అలాంటిది కాదు, అత్త ఇంటికి వెళ్తే అమ్మగారింటికి వెళ్ళలేదు. ఎందుకనంటే అత్త భక్తిపరురాలు, తన భక్తిని బట్టి అనమాట. అంటే తను ఏమి ఎన్నుకుందానంటే భక్తి కలిగిన కుటుంబంతో నేను ఉండాలి అని. చూసారా ఆమె యొక్క తీర్మానము, లేకపోతే ఆమెలో ఉన్న స్థిరమైన మనస్సు. అలాంటి మనసు మనము కలిగి ఉండాలి. రూతుకున్న మనసు కదా. అవలాగా వాంఛ కాదు కానీ, మిరియాములాగా పదవి అధికారం కాదు కానీ,
రూతు వలె స్థిరమైన మనస్సును మనము కలిగి ఉండాలి. అందువలనే రూతు అలాగా తీర్మానం చేసుకొని స్థిరమైన మనస్సుతో అతతో కూడా మళ్ళా తిరిగి బెత్లెహేము వచ్చిందో ఆమె బోయజుని వివాహం చేసుకుంది. విశేషమైన సంగతి ఏమిటంటే ఈమె యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి చేర్చబడిందనమాట. అక్కడ వద్దన్నందుకు వాళ్ళ కుటుంబం కంటే ఈవిడ దేవుని నమ్ముకున్న బిడ్డల వంశావళిలోనికి వచ్చేసేసింది. అది ఆశీర్వాదం అన్నమాట. పోనీ ఇంటికి వెళ్ళిపోతే ఇంక అంతటితో తన పని అయిపోనేమో. తను చేసుకున్న తీర్మానము గొప్పది, ఓ ప్రత్యేకమైనది కనుక ఆ తీర్మానాన్ని బట్టి దేవుని బిడ్డలతో అత్తతో వచ్చింది కనుక ఆమె బోయాజుతో వివాహమైంది. ఆ బోయాజులో నుండి వచ్చిన వంశావళి ప్రకారం మనం చదివితే ఓబేదు, యెష్షయి, దావీదు, యోసేపు, మరియలకు, యేసు ప్రభువారు. సో ఇప్పుడు ఈవిడ ఎవరి వంశావళిలోకి వెళ్ళిపోయింది? సహజంగా అయితే వాళ్ళు రావాలి ఆ వంశావళిలోనికి. ఈమె ప్రవేశించిందన్నమాట యేసు ప్రభు వంశావళిలోనికి. అది చూసారా, దేవుని పట్ల భక్తి కలిగిన వారు, స్థిరమైన మనసు కలిగిన వారు జీవితాలు ఎలా ఉంటాయంటే దేవునితో ముడిపడి ఉంటాయి. దాన్నే మనం కోరుకోవాలి. చూడండి, ఈ లోకంలో బంధుత్వం, బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చూసారండి, మనం ఎక్కువ వాళ్ళ మీద ఆధారపడతాం, బంధువుల మీద, బంధుప్రీతి మీద, రక్త సంబంధుల మీద, స్నేహితుల మీద కాదు. మనము దేవుని బిడలు పక్షముగా ఉండాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా ఉన్నాయో వాటిని అనుసరించాలి. అది అలాంటి వారిని మనం ప్రేమించాలన్నమాట. రక్త సంబంధులు కాదండి. సో మూడవ స్త్రీ ఎవరనంటే ఎవరు చెప్పండి? ఎవరి గురించి చెప్పాను నేను? రూతు. ఎవరు ఆవిడ? మొదట ఆవిడ ఎవరు? హవ్వ. రెండో ఆవిడ ఎవరు? మూడో ఆవిడ ఎవరు? రూతు. ఇంకొక స్త్రీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 20. గనుక అన్న గర్భము ధరించి, చదువమ్మా, ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని అడిగితిని గనుక ఆయనకి ఏమని పేరు పెట్టిందమ్మా? సమూయేలు అని పేరు పెట్టిందట. అది చాలు. ఎక్కడికి వెళ్ళారమ్మా వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? హన్నా భర్త పేరేంటి? ఎవరు? ఎల్కానా. సో పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకు పిల్లలు లేకపోయిరి. అది ఎల్కానాకు ఎంతమంది భార్యలు అమ్మా? 2 భార్యలు అన్నమాట. పెనిన్నా తనకు పిల్లలు కలిగారు, అన్నాకు పిల్లలు లేరు. కనుక పూర్వం పిల్లలు లేకపోతే కొద్దిగా చిన్న చూపు చూచేవారు. బిడ్డలు లేరు, సంతానం ఉంటే కొద్దిగా గౌరవం ఉండేది. పిల్లలు లేకపోతే ఆ గొడ్రాలు పిల్లలు కనలేదు, ఏదో శాపం ఉంది, ఏదో చేసుకుంది పాపం అన్నట్లుగా మాట్లాడు తక్కువగా ఈనంగా. అందువల్ల ఈవిడెప్పుడు కుమిలిపోయేది, ఏడుస్తూ ఉండేది. భర్త అనేవాడు, ఎందుకమ్మా ఏడుస్తావు నీవు? 100 మంది కుమారుల కంటే ఎక్కువ వాడిని కదా నేను ఉన్నాను కదా, ఎందుకు ఏడుస్తావునంటే అలాగంటాడు ఓదార్చడానికి. కానీ తనలో ఆ వేదన ఉన్నది.
ఏమిటారంటే బిడ్డలు లేరే అనేది. కనుక ఎవరికి చెప్పుకోవాలి? భర్త తీర్చగలడా? లేడు. కనుక తను దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరంలో ఏలీ యాజకుడిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తను చాలా శ్రద్ధ భక్తులతో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భఫలాన్ని తెరిచాడు. అని గర్భాన్ని తెరిచాడు, ఫలాన్ని ఇచ్చాడు. ఆమె ఒక మొక్కుకున్నది. మొక్కుందట. ఏంటంటే నాకు సంతానం లేదు కనుక నువ్వు నాకు మగబిడ్డనిస్తే నేను ఆ బిడ్డను నీ మందిరానికి నేను ఇచ్చేస్తానని ఆమె మొక్కుకున్నది. అంటే దేవుని దగ్గర ఒప్పుకున్నది ఇస్తానని. అలాగే దేవుడు ఇచ్చాడు. ఆవిడ గర్భాన్ని తెరిచాడు. సమూయేలు అని ఇచ్చాడు, పేరు పెట్టింది. పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి మందిరంలో విడిచిపెట్టేసింది. చూసి ఎంత భక్తిపరురాలో. సో మన బిడ్డలు కూడా దేవుని మందిరంలో పనిచేయటానికి చేయించడం చాలా గొప్ప ఆశీర్వాదకరం. పిల్లల్ని మనము దేవుని మందిరములో పనిచేయటము, దేవుని మందిరములో యాజకునకు లేక దేవుని సేవకునకు సహాయం చేయటం అనేది గొప్ప ఆశీర్వాదకరం. చూసారండి, మన పిల్లలు దేవుని మందిరంలో పనిచేస్తారా? సరే, మనం సమర్పించకపోయినా ఏంటండి, పిల్లలు దేవుని మందిరంలో పనిచేసేవారిగా మనము వారిని పెంచాలి. అది ఆశీర్వాదం. నీ బిడ్డలను మందిరంలోనికి తీసుకొని రావటం ఆశీర్వాదం. ఆవిడ బిడ్డను అసలు ఇంకో రకంగా ఆలోచన చేస్తే అప్పుడేదో అన్నాను కానీ లేక వచ్చిన తర్వాత నాకు ఒక్కడే కదా, ఉంచుకుంటే పోలేదా, ప్రభా క్షమించు, కానుకలు ఇస్తాను నేను. దేవుడు కానుకలు కదా కావాల్సింది, నువ్వు అన్న మాట కావాలి దేవుడికి. కానుకలు ఇచ్చి సరిపెట్టుకోవాలని చూస్తే ఆ దేవుడు ఇష్టపడాడు. ఎందుకనంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే నువ్వు అన్న మాట నిలబెట్టుకోవటం. అది ఆవిడ నిలబెట్టుకుంది. సో కొంతమంది చాలామంది అంటారు కానీ కలగ కానీ మర్చిపోతారు తెలియనట్టుగా. బిడ్డ నాకు కలిగాడమ్మా, బిడ్డనే ఇవ్వాలా, ఏదో పొరపాటున అన్నాను, దేవా క్షమించు నాయన, అవసరం తీరిపోయింది కదండి. అట్లా ఉండకూడదు. దేవుని స్థితి చాలా ఖచ్చితంగా మనము ఉండాలి. అప్పుడు ఆశీర్వాదం. దేవుడు ఇచ్చినందుకు 5గురు ఇచ్చాడు మళ్ళీ వెనక. తెలుసా మీకు? వాళ్ళు ఇవ్వకపోతే ఒక్కతో సరే ఒక్క సమయంతో సరిపెట్టుకొనేమో, కానీ దేవుడు 5గురు ఇచ్చాడు అనమాట. మొత్తం 6గురు అయ్యారు వాళ్ళకి. అసలు లేనందుకు, సంతానం లేనందుకు 6గురు వచ్చారు ఆ కుటుంబంలో. ప్రథమ సంతానము దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడు. కనుక అన్న అనే ఆమె చాలా భక్తి కలిగిన స్త్రీ, విశ్వాసులకు మాదిరి. ఎవరికండి మాదిరి? అన్న ఎవరికి మాదిరి అమ్మా? విశ్వాసులకు మాదిరి కలిగిన స్త్రీ అన్నమాట. ప్రత్యేకత. రూతు స్థిరమైన మనస్సు కలిగిన స్త్రీ. అన్న మాదిరి కలిగిన, అన్నమాట నిలబెట్టుకుంది కదా. దేవుని దగ్గర ఏమి మొక్కుకుందో అది తీసుకెళ్ళి అనుకున్నట్లుగానే కానుకలు తీసుకొని వెళ్ళి మందిరంలో ఏలీకి సమర్పించేసుకుంది అన్నమాట. అది అందుకని ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు. ప్రవక్తే కాదు, న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతే కాదు, ఆయన యాజకుడు కూడా. సమూయేలు యాజకుడు, సమూయేలు ప్రవక్త, మరి సమూయేలు న్యాయాధిపతి. చూసారు, ఇశ్రాయేలు చరిత్రలో ఆయన పేరు గొప్పగా ఉంది. అయ్యో నా బిడ్డ నా కోసం అనుకుంటే అంతటితోనే నీకు సమాప్తం. కానీ దేవుని కొరకు నువ్వు ఇచ్చావనుకోండి ఆ బిడ్డను, గొప్ప పేరు. అలాగే మీ బిడ్డలు కూడా దేవుని కొరకు మీరు వాడితే అది గొప్ప పేరు. అది దేవుని ఆశీర్వాదం. మీకు తెలియదు అది. అమ్మో నా బిడ్డ అంటావు. దేవుడిచ్చాడు కదా, నీ సొంత బిడ్డ ఏంటి? దేవుడి బిడ్డల తర్వాత తన బిడ్డ కదా. అది ఎవరు? 4వ స్త్రీ ఎవరు? మొదటి స్త్రీ ఎవరు? 2వ స్త్రీ, 3వ స్త్రీ, 4 అన్న. ఎవరు చెప్పండి? మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. ఏంటి? శోధన, వాంఛ, కోరికలు, శాపము, పాపం తెచ్చుకుంది. ఓకే. 2 మిరియాము ఉన్నత పదవి కోరుకుంది. ఆశించే స్త్రీయే, అధికారం కొరకు ప్రాకులాడింది, దేవుని భక్తులను విమర్శించేసింది. చూసారా? అలా ఉండకూడదు. 3వది రూతు, మంచి అంటే స్థిరమైన మనస్సు కలిగినది, దేవుని వైపే
మొగ్గిందనమాట. అటు ఇటు వెళ్ళలేదు. నేను మోయాబు వెళ్ళను, నేను నీ ప్రజల దగ్గరికి వస్తాను, నేను నీ దేవుని ఆరాధిస్తాను కదా. మంచి మనస్సు కలిగిన ఆమె. అలాగే హన్న మాదిరి కలిగిన తల్లి, విశ్వాసులకు మాదిరి అనమాట. అంటే అనుకున్నది జరిగించేస్తున్నట్టు. మనం చాలాసార్లు అనుకున్నది చేయము, నష్టం వచ్చినప్పుడు బాధపడతాం అన్నమాట. 5వ స్త్రీ మొదటి సమూయేలు 25వ అధ్యాయం 3. అదే సమూయేలు గ్రంథము 1:20 చూసాం కదా. 25:3 చదవండి. అతని పేరు నాబాలు, అబిగయలు. రూపవతి స్వరూపి ఉన్నది. ఎవరు ఈవిడ? భర్త పేరేంటి? నాబాలు మోటివాడు, మొరటివాడు. భార్య భక్తిపరురాలు, భార్య అబిగయలు. ఆమె ఆలోచన గల స్త్రీ. రానున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టింది. ఎవరి మీద రాబోయే ప్రమాదము? నాబాలు మీదకు రాబోయే భర్త ఇతను చాలా మూర్ఖుడు, మొండోడు, చూసారా, లోబడడు. అందువలన దానికి అది వెనక కథ ఉంది, కానీ ఆ కథ అంతా చెప్తే టైం చాలదు. విషయం ఏంటంటే ఇతని మీదకి ప్రమాదం రాబోతుంది, భర్త మీదకి. అందువల్ల ఈవిడే ముందు చూపుతో, ఆలోచనతో దావీదు దగ్గరికి వెళ్ళి సమాధానపడి అపాయం రాకుండా తప్పించేసింది. చూసారండి, అలాంటి స్త్రీలు ఉండాలన్నమాట. అబిగయలు అంటే ఎలాంటిదనంటే, చూసేమో చాలా అందమైనది, రూపవతి, సుందరవతి అని చదివాం, కానీ మంచిది, అవన్నీ ఉన్నవి. కానీ ఆలోచన కలిగిన స్త్రీ అన్నమాట, ముందు చూపు ఉన్న స్త్రీ అన్నమాట. అది కొంతమంది ముందు చూపు ఉండదు. ముందు చూపు అంటే ముందు చూడమని కాదు, కానీ జీవితంలో ఏదైనా ప్రమాదం రాబోతుంది అని మనము పసిగట్టగలిగి ఉండాలన్నమాట. చూసారా, అది ఎవరికి సాధ్యమవుతుంది? దేవునిలో ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అబిగయలు ముందు చూపు కలిగిన స్త్రీ, ఆలోచన కలిగిన స్త్రీ. చివరిగా 6వ స్త్రీ, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా అతనిని బలవంతము చేశాను. వచ్చినప్పుడల్లా చాలు. ఎవరు ఏంటంటే, ఎవరండి ఈయన? షునేమీరాలే. కానీ వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరు? ప్రవక్త అనమాట. ఆయన భక్తుడు. అలా వెళ్ళినప్పుడల్లా ఆ మార్గాన వచ్చేవాడు. ఆ మార్గానంటే అటు వెళుతున్నప్పుడు ఈ యొక్క షునేమీరాలు ఇంటికి వచ్చేవాడు అనమాట. అది సో షునేమీరాలు అని అంటే చాలా భక్తులను గౌరవించే స్త్రీ అనమాట. అతిథి సత్కార్యము కలిగిన స్త్రీ అనమాట ఈవిడ. ఆయన వచ్చినప్పుడల్లా మరి ఆయనకి భోజనం ఏర్పాట్లు భర్తతో చెప్పింది. దైవజనుడు మన ఇంటికి వస్తూ వెళుతూ ఉన్నాడు కనుక ఆయనకు మేడగది మీద ఒక గదిలో ఆ గది ఏర్పాటు చేసి, ఆ గదిలో మంచము, విశ్రాంతి కొరకు, బల్ల చదువుకోవటం కొరకు, పీట కూర్చోవటానికి కొరకు, దీపస్తంభము లేఖనాలని పరిశీలన చేయుటకు, వెలుగుకు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిందనంటే భక్తుల ఎడల ఆమెకున్న శ్రద్ధ లేక అతిథి సత్కార్యము చాలా గొప్పదనమాట. ఎవరిది? షునేమీరు. అది గనురాలైన చూసారా. సో అది రాజుల చరిత్రలో. సో ఈ 6 స్త్రీలు మన జీవితానికి ఒక మాదిరి, పాఠం నేర్చుకోవటానికి, అలాగే భక్తి మార్గంలో మనం ముందుకు సాగిపోవటానికి పాజిటివ్గా 4 కనపడతారు. రూతు, 2వది హన్న, 3వది అబిగయలు, 4 షునేమీరాలు. నెగిటివ్ కనపడేది ఎవరునంటే హవ్వ, మిర్యాము.
ఇద్దరు నెగిటివ్గా అంటే వాళ్ళు వ్యతిరేకంగా చేశారన్నమాట. పాజిటివ్గా లేరు, నెగిటివ్గా ఉన్నారు అని అంటే శోధనలో పడిపోయింది హవ్వ, శాపం తీసుకొచ్చింది. మిరియాము కూడా పదవి కోసం ఆశించింది, అధికారం కోసం ప్రాకులాడింది, తను ఆ శిక్ష అనుభవించింది. తర్వాత తెలుసుకుంది, అది వేరే సంగతి. అలాగే నలుగురు, రూతు స్థిరమైన మనస్సు కలిగిన ఆవిడ, అన్న మాదిరి కలిగిన స్త్రీ, అబీగైలు ముందు చూపు ఆలోచన కలిగిన స్త్రీ, షునేమీరాలు అతిథి సత్కార్యము కలిగిన స్త్రీ అనమాట. అది సో ఈరోజు ధ్యానంలో మనము ఈ ఆరుగురిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. శిలువ ధ్యానం అంటే ఎప్పుడు మనం చేసేదే, చేసుకుంటాము. ఆయన వచ్చాడు శిలువలో, అంటే శ్రమపడ్డాడు, శిలువలో బలిగావించబడ్డాడు, మరి సమాధిలోకి వెళ్ళాడు, తిరిగి లేచాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూసారండి. మరి ఇంకా మనము ఆయన కొరకు జీవించడం, అది ఆయన కొరకు జీవించే జీవితంలోనే మనం ఎదుర్కొనే శ్రమలు అవే సిలువ శ్రమలు. అంటే నన్ను వెంబడించేవారు తన సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. అది సిలువ అంటే శ్రమ అని అర్థం. శ్రమ అంటే ఆయన కొరకు జీవించడం అన్నమాట. నన్ను వెంబడించే సిలువ ఎత్తుకోవటం అంటే మామూలుగా ఉన్న సిలువను ఎత్తుకోమని, నడవమని కాదు అని అర్థం. సిలువ అనేది అంటే శ్రమ, ఆ శ్రమలు భరించడం అన్నమాట, అదే శ్రమ. సిలువను మోయటం అంటే శ్రమను భరించడం అని అర్థం. అంటే ప్రభు మోసాడు కదా. ఇప్పుడు కొంతమంది ఆయనలాగా మోస్తున్నారు కూడా, మీరు చూస్తుంటాం మనం అక్కడక్కడ. అది కదా మనం చేయవలసింది. ఆయన మోసాడు, నేను కూడా మోస్తానని నువ్వు కూడా సిలువ ఎత్తుకొని మోయమని కాదు. సిలువను ధరించడం అన్నమాట. ధరించడం అంటే చేతికో మెడకో వేసుకోవటం, ఏదో మెడలో వేసుకోవటమో చేతికి ఉంగరం కింద పెట్టుకోవటం కాదు. సిలువ శ్రమ అంటే సిలువను నన్ను వెంబడించేవారు తన సిలువ అంటే నమ్మిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక సిలువ ఉంది. నాకు సిలువ ఉంది, మీకు సిలువ ఉంది. ఆ సిలువ అంటే కనపడేది కాదు, అది మెల్ల వేసుకునేది కాదు, చేతికి కట్టుకునేది కాదు. ఆ సిలువ అనేది శ్రమ అన్నమాట. సిలువ అంటేనే శ్రమ, దాని అర్థం. శ్రమల దినాలు అని అంటారు. ఇయే కాదు, మనకి ఎప్పుడు శ్రమే. అంటే శ్రమ అంటే ఏంటి? దేవుని కోసం మనం జీవించడంలో ఎదుర్కొనే కష్టాన్ని శ్రమ అంటాం. అది ఎప్పుడు చేసేది. సరే, పెద్దలు కొంతమంది పూర్వము వీళ్ళు తప్పిపోకుండా ఉండటానికి ఈ రకంగా ఈస్టర్కి ముందు 40 దినాలు లెక్క పెట్టి వస్తారేమని పెట్టారు. మంచిదే. మరి మనం ఈ 40 దినాలేనా, ఇక ఆ తర్వాత ఫ్రీగా తిరిగేయచ్చా? అలాగే లేదు. మనం ఎప్పుడు శ్రమలు ఎదుర్కొని వెళ్ళేవాళ్ళమే, శ్రమలు భరించేవాళ్ళమే, సిలువను మనము మోసేవాళ్ళమే. అది ఈ 40 రోజులే కాదు, మనం 365 రోజులు మనం మోయాలి. మోయటువంటి సిలువ మోయటమని కాదు, ఆయన కోసం మనం జీవించడంలో మనం ఎదుర్కొనే శ్రమ, అది సిలువ. అది చెప్పాడు ప్రభు. నన్ను వెంబడించేవారు తన సిలువను ఎత్తుకొని. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళ సిలువ ఉంది. ఆ సిలువ అంటే శ్రమ ఉందన్నమాట. అది దానిని మనం ఎత్తుకొని నడవాలి అని అంటే క్రీస్తు కోసము నడవటం అనమాట. అందువల్లనే ప్రభు సిలువను ఎత్తుకొని వెళుతున్నప్పుడు అక్కడున్న స్త్రీలు ఏడ్చారు, ప్రభు ఏంటని అంటే, అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నా గురించి మీరు ఏడవకండి. మరి ఎవరి గురించి ఏడవమన్నాడు? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. వాళ్ళకి మారలా. నా గురించి ఏడుస్తారు ఎందుకు? ఆయనకేదో అదంతా మీకోసమే కదా ఆయన శ్రమ పడింది కనుక ఆయన గురించి కదా ఏడటం, మన గురించి ఏడవాలి. మనం మారలేదు, మన బిడ్డలు మారలేదు, వాళ్ళు సిలువను మోయాలి, అది ఆ భావనలో ఉండాలి తప్ప ఆయనకేదో జరిగిపోయింది. అది ఆల్రెడీ జరిగిపోయింది. మనందరి కోసం రక్షణ ఇచ్చేసేసాడు. దాన్ని మనము పొందేమో రక్షణ. ఇక మనము ఆయన కోసం జీవించాలన్నమాట. అది శ్రమ అనుభవించాలి. అంటే శ్రమ అంటే ఏంటి? సిలువను మోయటం అంటే ఏంటి? ఆయన కోసం బాధలు, నిందలు, శ్రమలు
పడటం అన్నమాట. అది క్రైస్తవ భక్తి జీవితము. అందువల్లనే ఈ 40 దినాలు ప్రోత్సహించుటకు, భక్తిలో ముందుకు వెళ్ళుటకు, అది మీకు అర్థమై ఉండాలి నేనేం మాట్లాడానో. కనుక ఈరోజు భక్తిలో మరి 4 పాజిటివ్, 2 నెగిటివ్, అంటే 6 స్త్రీలు కదా. మొట్టమొదటి అవ్వ, 2 మిరియాము, 3 రూతు, 4 హన్న, 5 అబీగైలు, 6 షునేమీరాలు. సో 6 మర్చిపోకండి. ఏమన్నారు వాక్యం అని అంటే ఈ 6 మీ మనసులో ఉండాలి.